ఒక నెక్లెస్ తో డొంకంతా కదులుతుంది. రోడ్డు ప్రమాదంలా కనిపించేది హత్యగా మారుతుంది. దీని వెనుక బిగ్ మిస్టరీ ఉంటుంది. మరి ఆ మిస్టరీ ఏంటి, హత్య ఎవరు చేశారు అన్నది కమ్మట్టం సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఓటీటీలో లేటెస్ట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కమ్మట్టం అదరగొడుతుంది. ఈ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తుంది. రోడ్డు యాక్సిడెంట్ పై అనుమానంతో దర్యాప్తు చేసే పెద్ద క్రిమినల్ గ్యాంగ్ బయటపడుతుంది. ఇవాళ సెప్టెంబర్ 4 నుంచి G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. G5 లేటెస్ట్ మలయాళ చిత్రం కమ్మట్టం. ఈ వెబ్ సిరీస్ గురువారమే ఓటీటీలో అదరగొడుతుంది. ఇది ఒక మూడీ బ్యాక్ డ్రాప్ మిస్టీరియస్ డెత్ మిస్టరీని సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ కథ. డిటెక్టివ్ ఫీల్డ్ తో గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ కు కావాల్సిన అన్ని అంశాలతో ఓటీటీలోకి వచ్చింది. షాన్ తులసీధరన్ దర్శకత్వం వహించిన సిరీస్ కమ్మట్టం. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సుదేవ్ నాయర్ లీడ్ రోల్ ప్లే చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇది ఒక సూటి హత్య కేసు కంటే లోతైన దాన్ని సూచించే సెంట్రల్ మిస్టరీతో బలమైన ముద్ర వేస్తుంది. షామిల్ ఉమ్మన్ అనే గౌరవనీయ ప్లాంటర్ అనుమానాస్పద మరణంతో కథ ప్రారంభమవుతుంది. అది రోడ్డు ప్రమాదమని చూసే వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇన్స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ మరో యాంగిల్లో చూస్తాడు. షామిల్ చావుకు కారణం యాక్సిడెంట్ కాదని ఇంకా ఏదో ఉందని ఆంటోనియో అనుమానిస్తాడు. అందుకు ప్రధాన కారణం సంఘటన స్థలం నుంచి మిస్ అయిన నెక్లెస్. ఆ పాయింట్ పట్టుకుని ఆంటోనియో విచారణ ప్రారంభిస్తాడు. చివరకు అది షామిల్ దగ్గర చేసే వ్యక్తే మర్డర్ చేశాడనే అనుమానం వరకు తీసుకెళ్తుంది. ఎంక్వైరీ చేస్తున్న కొద్ది కేసు కష్టంగా మారుతుంది. ఇది కేవలం హత్య మాత్రమే కాదు, దాని వెనుక ఆర్థిక మోసం ఉందని కనిపెడతాడు. మరి చివరికి ఏం జరిగింది, హత్య చేసింది ఎవరు, అందుకు కారణం ఏమిటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. మలయాళం థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ భాష థ్రిల్లర్లు అన్ని వర్గాల ఆడియన్స్ ను గ్రిప్పింగ్ స్టోరీ లైన్ ఉత్కంఠతో ఆకట్టుకుంటున్నాయి. కమ్మట్టం కూడా ఇదే కోవకు చెందిన వెబ్ సిరీస్. కథనం పరంగా స్టోరీ లైన్ విషయంలో థ్రిల్లింగ్ గానే ఉంది. కానీ తనదైన ముద్ర వేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆంటోనియో మినహా అన్ని పాత్రలు తేలిపోయాయి. కథలో భావోద్వేగాలు నిరాశజనకంగా ఉంటాయి. అయినప్పటికీ థ్రిల్లర్లను ఇష్టపడే అభిమానులు చూడాల్సిన సిరీస్ ఇది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.